Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ధనస్థానంలో కుజుడు మారుతున్నాడు. ఆ ధనస్థానం మీద ఉండే కుజుడు మీద శని యొక్క దృష్టి ఉంది పంచమ స్థానంలో ఉంటూ. సో ధన, కుటుంబ, సంతాన, ప్రేమ వ్యవహారాల స్థానాల్లో శని కుజుడు ఉంటూ, అష్టమంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది, దశమంలో కేతు. ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే మిగతా గ్రహాలు చిన్న చిన్న గ్రహాలు పరస్పర వీక్షణ ఎప్పుడైతే శని కుజుడు ఉంటుందో, దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా మీకు ధనభావం మీద ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో, కుజుడు ధనస్థానాన్ని ఆక్యుపై చేశాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆక్యుపై చేసినప్పుడు ఈ ధన సంబంధించినటువంటి విషయాల్లో చాలా కేర్ తీసుకోవాలి. అంటే ఎట్లాంటి కేర్ తీసుకోవాలంటే ఏమిటండి అంటే, ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఎవరికైనా ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు, లేదా ఏదైనా షేర్ మార్కెట్లో మనీ పెట్టేటప్పుడు, ఫ్రెండ్స్కి ఇచ్చేటప్పుడు, లేదంటే ఇక్కడ ఒక్కోసారి ప్రేమ వ్యవహారాల మూలంగా కూడా కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్యని కుటుంబీకులతో కొంత పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది ధన పంచమ స్థానాల్లో శని కుజులు ఉన్నందుకు. ఇక్కడ అష్టమ స్థానంలో ఉండేటువంటి గురువు కూడా కొంత షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన అంశాలని జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి ఒక హింట్ ఇస్తున్నాడు మనకి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు అనాలోచితమైన నిర్ణయాలు, అంటే అలాగా కొంచెం ఏదైనా 4 డబ్బులు షేర్ మార్కెట్లో వస్తున్నాయనిపించగానే ఏం చేస్తాం, దశమంలో కేతు ఉన్నందుకు మనకి జాబ్ వద్దులే, 1,00,000 రూపాయలు వస్తున్న జాబ్ అయినా, 10 లక్షలు వస్తున్న జాబ్ అయినా, 50,000 వస్తున్న జాబ్ అయినా, ఎంతైనా కానీ మనకి ఎదుగు శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఇచ్చేద్దామని ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటారు. బికాజ్ ఆఫ్ ఆలోచన స్థానంలో శని ఉన్నాడు. శని కర్మకి కారకుడు, ఉద్యోగానికి కారకుడు. ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉంది బికాజ్ ఆఫ్ దశమంలో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి. మరి దీనికి ఏం చేయాలి? ధన విషయంలో మరింత ఇబ్బంది ఉండకుండా బాగా గ్రోత్ పెరగాలి. ముఖ్యంగా ధనం గ్రోత్కి అయితే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనే అని చేసుకోండి. అలా కాదండి, ధనపరంగానే గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదన ఛదాయే నమః చేసుకోండి, సరిపోతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మీరు ఎప్పుడైతే ఈ కాంబినేషన్స్ ఉన్నాయో, అంటే ఈ పంచమాధిపతి పంచమంలో ఉండడం, ధనాధిపతి ధనస్థానంలోనూ, అష్టమంలో గురువు ఉండడం, దశమంలో కేతు ఉండడం ఏదైతే ఉందో, దశమ కేతువు ఉద్యోగ విషయంలో మారిపోవాలి, ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః అని చేసుకుంటే, నిత్యము ఆంజనేయ స్వామి ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకుని ఒక 5 నిమిషాలు అక్కడ స్పెండ్ చేసి రండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, భారీ వర్షాలు, అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడడం, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కుజుడు ధనస్సులోకి వచ్చాడు, అంటే అగ్నితత్వ రాశుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని జలతత్వ రాశుల్లో ఉన్నందుకు వాయువుతో కూడినటువంటి వర్షాలు, కొంచెం ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు, లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడండి ఒక్కోసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు. కుజుడు పోలీసులకి, లేకపోతే మిలిటరీ వాళ్ళకి, ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు, అంటే ఈ ఫలానా ఒక్క రాశి అని కాదు, అన్ని రాశుల వారికి కూడా నేను చెప్పేది ఒకటే, మీకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, సింపుల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకటి, ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు, లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు, ఫ్లైట్ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు, ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా గాలి వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా
ఈ అంటువ్యాధులు అంటూ ఉంటారు, వైరస్లు అంటూ ఉంటారు, లేకపోతే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి. అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటువ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు. ఇది ఈ ఒక్క రోజుతో వెళ్ళిపోవట్లేదు, ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మీన రాశిలో ఉంటుంది. ఇది ఒక 1.5 year ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే. అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మనం బయటపడవచ్చు. దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్, బెల్లం కూడా 4 ఉండల్లా తినిపిస్తూ, క్యారెట్స్, వీలైతే అరటికాయలు, ఈ 3 తినిపించండి. మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి, సరిపోతుంది. మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని, కుజ, రాహు, గురు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట. మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే దీని ప్రభావం ఇలా ఉంది కదా, దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము, ఫ్లైట్స్ వెళ్ళే విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా. మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అదేవిధంగా 12 రాసుల వారికి 12 రకాలుగా కూడా చేసుకోవచ్చు. అలాంటి మేషం వారు ఉన్నారు, గణపతిని, సూర్యుడిని లేదా నారాయణని తలుచుకోవచ్చు. వృషభం వారు ఉన్నారు, ఓం నమో నారాయణాయ అనుకుని బయలుదేరండి. మిథునం వారు ఉన్నారు, శ్రీమాత్రే నమః, అమ్మ నువ్వు నన్ను రక్షిస్తావనే భావనతో బయలుదేరండి. కర్కాటకం వారు ఉన్నారు, ఓం స్కందాయ నమః అనుకుని బయలుదేరండి. కర్కాటక లగ్నమైనా పర్లేదు, కర్కాటక రాశి అయినా పర్లేదు, ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాశి అయినా సరే పనిచేస్తుంది. సింహం వారు ఉన్నారు, ఓం దత్తాత్రేయాయ నమః అనుకుని బయలుదేరండి. కన్యారాశి వారు ఉన్నారు, ఓం నమో వెంకటేశాయ. తుల, ఓం దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః లేదా ఓం కాళికాదేవి అయి నమః. వృశ్చికం వారు ఓం కాలభైరవాయ నమః లేదా ఓం దత్తాత్రేయాయ నమః చేసుకోవచ్చు. ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః అనుకొని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు. అదేవిధంగా మకరం వారు అనుకోండి, చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమః లేదా ఓం లలితాంబికాదేవి అయి నమః అనుకోవచ్చు, లేదా ఓం లక్ష్మీదేవి అయి నమః అనుకున్నా సరిపోతుంది. అదేవిధంగా కుంభం వారు పర్టికులర్గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవాయ నమః అనుకోండి. మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి అయి నమః అనుకోండి. ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటికి వెళ్తున్నాను తల్లి, లేకపోతే తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి అని అనుకొని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత నీది, నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటికి వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే శని కుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని. అంటే శని మీనరాశిలో ఉండి కుజుడి మీద దృష్టి ఉంది, కుజుడు ధనస్సు నుంచి మీనంలో ఉండే శనిని చూస్తున్నాడు. ఈ పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు పర్టికులర్గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి బాంబు అనుకోండి, యాక్సిడెంట్స్ అనుకోండి, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది. మరి కొంతమందికి ఎక్కడో విదేశాల్లో ఉంటారు, అక్కడ నవగ్రహాలు ఉండవు, కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి, చండీ వినండి. ఎందుకంటే మనం ఎక్కడున్నా కూడా యూట్యూబ్లో చండీ పారాయణం కొడితే వస్తుంది. చండీ చేయించుకోలేమండి, నాకు అంత ఇది లేదు, స్తోమత లేదు అనుకునే చండీ పారాయణం వినండి, చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.